ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఇప్పుడు చెప్పబోయే ఈ కథ విన్నవారికి సకల శుభాలతో పాటు కోరిన కోరిక తీరటంతో పాటు ఆ శ్రీకృష్ణ పరమాత్మని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఇక కృష్ణుని కథలు విందామా? యుగాల క్రితం ఉగ్రసేనుడు అనే రాజు ఉండేవాడు. అతనికి ఇద్దరు పిల్లలు, కంస అనే కొడుకు మరియు దేవకి అనే కూతురు. దేవకి మంచి స్వభావం కల వ్యక్తి, కానీ కంసకు చెడు మనస్సు ఉండేది. అతను పెద్దయ్యాక అతను తన తండ్రిని సింహాసనం నుండి తొలగించి జైల్లో పెట్టాడు. ఇంతలో అతని సోదరి దేవకి రాజు వసుదేవుడికి వివాహం చేసుకుంటుంది. కంసుడు తన సోదరిని తన అత్తమామల ఇంటికి తీసుకువెళ్తుండగా ఆకాశం నుండి ఒక స్వరం వినిపిస్తుంది. నీ సోదరి యొక్క 8వ కుమారుడు నిన్ను చంపడానికి పెరుగుతాడు. కంస తన సోదరిని చంపి తన ప్రాణాల్ని కాపాడుకోవాలనుకుంటాడు. కానీ వసుదేవుడు తన భార్యను విడిచిపెట్టమని కంసుడిని వేడుకుంటాడు. వారి ప్రతి బిడ్డను అప్పగిస్తానని హామీ కూడా ఇస్తాడు. కంసుడు శాంతించాడు మరియు జంటను కటకటాల వెనక్కు నెడతాడు. కంసుడు దేవకిని వసుదేవుడిని బంధించి తన సేవకులను ఆ గదికి కాపలాగా ఉంచమని ఆదేశిస్తాడు. దేవకి బిడ్డకు జన్మనిచ్చిన ప్రతిసారి కంసుడు దంపతులను సందర్శించి వారి బిడ్డని తీసుకెళ్లేవాడు. దాన్ని గోడకు కొట్టి చంపివేసేవాడు. దేవకి 7వ గర్భం అయింది. గర్భవతి అయినప్పుడు పిండం అద్భుతంగా బృందావనంలోని రోహిణి గర్భంలోకి మార్చబడింది. కంసకు అది మృతజన్మ అని చెప్పబడుతుంది. దేవకి మరియు వసుదేవుల 8వ బాలకృష్ణుడు అర్ధరాత్రి సమయంలో జన్మించాడు. ఈ ప్రత్యేకమైన రోజును ఇప్పుడు మనం కృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటూ ఉన్నాము. కృష్ణుడు జన్మించిన వెంటనే దేవకి మరియు వసుదేవుల గదికి నిర్వహించేలా కాపలాదారులు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు మరియు తాళాలు తెరిచాయి. కృష్ణ బిడ్డను ఒక దిష్టి బొమ్మలో ఉంచి వాసుదేవుడు గోకులానికి బయలుదేరాడు. యమునా నది వద్దకు చేరుకోగానే కుండపోతగా వర్షం వస్తుంది. అయినా సరే కృష్ణుని ప్రాణాలు కాపాడాల్సి వచ్చింది. కాబట్టి తన ప్రాణానికి భయపడకుండా వాసుదేవుడు నది దాటి నడవటం ప్రారంభించాడు. అతని అడుగడుగున నీరు తగ్గింది మరియు విష్ణువు యొక్క పాము ఆదిశేషువుడు శిశువు కృష్ణుడిని వర్షం నుండి రక్షిస్తాడు. కృష్ణుడు నందా ఇంటికి చేరుకున్నప్పుడు అతని భార్య యశోద ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నెమ్మదిగా అతను శిశువుని ఎత్తుకొని ఆమె స్థానంలో కృష్ణుడిని ఉంచాడు. ఆ తర్వాత అతను శిశువును జైలుకు తీసుకువచ్చాడు. దేవకి యొక్క 8వ కొడుకు గురించి ప్రవచనం పేర్కొన్నందున కంసుడు ఆడబిడ్డను విడిచిపెడతానని దేవకి మరియు వసుదేవులు ఆశించారు. కానీ కంస పట్టించుకోలేదు. అతను వారి చేతుల నుండి శిశువును లాక్కొని ఆమె గోడకు విసిరాడు. అద్భుతంగా శిశువు దుర్గాదేవిగా రూపాంతరం చెందింది మరియు దేవకి యొక్క 8వ కుమారుడు జీవించి ఉన్నాడని మరియు అతని కోసం త్వరలో వస్తాడని కంసుడికి తెలియజేసింది. కంసుడు కృష్ణుణ్ణి చంపాలని తహతహలాడుతున్నాడు. కాబట్టి అతను భయంకరమైన రాక్షసుడు పూతనను పిలిచాడు. అందమైన యువతి రూపాన్ని ధరించి 10 రోజుల్లో పుట్టిన పిల్లలందరినీ చంపమని చెప్పాడు. ఇది ప్రజల హృదయాల్లో భయాన్ని కలిగించడానికి ఆమెకు అవకాశం ఇచ్చినందున పుటాన వెంటనే అంగీకరించింది. పూతన కృష్ణుడి గ్రామంలోకి ప్రవేశించింది. యశోద యొక్క నవజాతి శిశువు గురించి అందరూ మాట్లాడటం విన్నప్పుడు రాక్షసత్వానికి వెంటనే ఆమె తొలగించాల్సిన బిడ్డ ఇది అని తెలిసిపోయింది. యశోదను పరధ్యానంగా చేస్తూ ఆమె విషం పూసిన తన చను మొనలపై కృష్ణుడికి పాలు పట్టేలా చేసింది. విషం అతనిని ఏమీ చేయలేదు, కానీ పూతన మాత్రం మరణించింది. కృష్ణుడు వెన్న తినడానికి ఇష్టపడేవాడు. అతను పెద్దవాడయ్యాక కృష్ణ తన సొంత ఇంటి నుండి మరియు పొరుగురికి నుండి వెన్న దొంగిలించడానికి ప్రారంభించాడు. కృష్ణుడు వెన్న రాయకుండా యశోద వెన్నను వేలాడదీసేది. మెల్లగా ఇతర గోపికలు కూడా అనుసరించేవారు. కృష్ణ మరియు అతని స్నేహితులు అంత తేలిగ్గా వదులుకునేవారు కాదు. వారు దీనికి పరిష్కారాన్ని కనుగొన్నారు. వారు వెన్న కోసం ఒక ఇంటిపై దాడి చేసిన తదుపరిసారి కృష్ణుడు తన స్నేహితులను మానవ పిరమిడ్గా రూపొందించాడు. పైకి చేరి వెన్న కుండ పగలగొట్టాడు. స్నేహితులు దాన్ని ఆస్వాదించారు. గోపికల కోసం మరియు నిరాశ కూడా చెందారు. కృష్ణుడి చేష్టలకు యశోద ఎంతగానో విసిగిపోయి ఒకరోజు అతన్ని మొరాట్కి కట్టేసింది. తనను తాను విడిపించుకోవటానికి కృష్ణుడు తన ప్రాంగణంలో ఉన్న 2 చెట్లకు పాకాడు. తర్వాత అతను చెట్ల మధ్య మార్గం గుండా
ప్రతిరోజు కృష్ణుడు తన ఆవులను నదికి మేతకు తీసుకువెళ్ళేవాడు. అకస్మాత్తుగా నది నుండి నీరు తాగిన ఆవులు చనిపోవడం ప్రారంభించాయి. తన దివ్యశక్తి 10 తలల పాము కాళీయుడు తన విషంతో నీటిని విషపూరితం చేస్తున్నాడని కృష్ణుడు గ్రహించి అతను కాళీయుడని ఎదుర్కొని ఆపమని కోరాడు. కానీ మొండిపాము నిరాకరించింది. కృష్ణుడు నదిలోకి దిగి కాళీయుని తలపై నాట్యం చేస్తూ బయటపడ్డాడు. అప్పటికి గ్రామస్తులంతా తరలివచ్చి కృష్ణయ్య కోసం ఎంతగానో ఆందోళనకు దిగారు. పాము తన బరువుని ఇక భరించలేనంత వరకు ప్రభువు నెమ్మదిగా మరియు బరువుగా మారాడు. కాళీయుడు భార్యలు కృష్ణుడిని ఆపమని వేడుకొన్నారు మరియు వారు తిరిగి రాకుండా నదిని విడిచిపెట్టి వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోయారు. ఒకరోజు ఒక పెద్ద ఎద్దు బృందావనానికి వచ్చి గ్రామస్తులపై దాడి చేయడం ప్రారంభించింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. ప్రతి ఒక్కరూ తన ప్రాణాల్ని కాపాడుకోవటానికి పరిగెత్తడం ప్రారంభించారు. సహాయం కోసం కృష్ణుడి వద్దకు వెళ్ళారు. కృష్ణుడు ఎద్దును ఎదుర్కొన్నప్పుడు అది అరిష్టాసురుడు అనే రాక్షసుడు పట్టుకున్నాడని గ్రహించాడు. కృష్ణుడు ఎద్దును ఢీకొట్టి కొమ్ములను కుట్టగలిగాడు. చివరగా రాక్షసుడు ఎద్దు శరీరాన్ని విడిచిపెట్టి స్వామి నన్ను విడిచిపెట్టండి అని ఎంతగానో ప్రాధేయపడ్డాడు. తాను బృహస్పతి భగవానుని శిష్యుడినని, తన గురువును అగౌరవపరిచినందున ఎద్దుగా మారానని, శాపానికి గురయ్యానని చెప్పాడు. కృష్ణుడు అరిష్టాసురుని ఓడించిన తర్వాత ఖగోళ మహర్షి నారదుడు కృష్ణుడు చాలా సజీవంగా ఉన్నాడని మరియు అతనిని చంపుతాడని కంసుడికి తెలియచేశాడు. కోపంతో రగిలిపోతున్న కంసుడు కేసి అనే రాక్షసుని పిలిచి ఆ కుర్రాన్ని చంపమని ఆజ్ఞాపిస్తాడు. కేసి భయంకరమైన గుర్రపు రూపాన్ని ధరించి బృందావన వాసులను భయపెట్టడం ప్రారంభిస్తాడు. రాక్షసుడు తనని పోరాటానికి సవాల్ చేస్తున్నాడని కృష్ణుడికి అర్థమైంది కాబట్టి అతను గుర్రాన్ని ఎదుర్కొన్నాడు. యువకుడిని చూడగానే గుర్రం అతని పైకి దూసుకెళ్ళింది. కృష్ణుడు మాత్రం గుర్రం కాలు ఒకటి పట్టుకొని 100 గజాల దూరం విసిరిపడేశాడు. కేసికి స్పృహ వచ్చాక నోరు తెరిచి కృష్ణుడిపై విరుచుకుపడ్డాడు. భగవంతుడు తన ఎడమ చేతిని గుర్రం నోటిలోకి పెట్టాడు. దాని పళ్ళు రాలిపోయేలా చేశాడు. అప్పుడు అతని చేయి పెంచి అతను దాన్ని చంపేశాడు. అది కేసి అంతం జరిగింది. ఒకసారి బ్రహ్మదేవుడు కృష్ణుని శక్తిని పరీక్షించాలని నిర్ణయించుకుంటాడు. అందుకు బృందావనానికి చెందిన పిల్లలను దూడలను బ్రహ్మలోకానికి దాచిపెడతాడు. కృష్ణుడు బ్రహ్మ చేసిన పనిని అసంతృప్తి చెందుతాడు మరియు అతని గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకొని అతను తన స్నేహితులు మరియు దూడలందరి రూపాన్ని ధరించి వారి ఇళ్లకు వెళ్లారు. తేడా కూడా ఎవరూ చెప్పలేకపోతారు. బృందావనంలో పరిస్థితిని తనిఖీ చేయాలని బ్రహ్మ నిర్ణయించుకున్నప్పుడు అతను మరియు తన దూడలందరినీ చూసి ఆశ్చర్యపోయాడు. బ్రహ్మదేవుడు వెంటనే తన తప్పును గ్రహించి కృష్ణుణ్ణి క్షమించమని కోరుతాడు. బృందావన నివాసులు వర్షపు దేవుడైన ఇంద్రుణ్ణి పూజించడం ఒక ఆచారం. ఒకసారి సన్నాహాలు జోరుకున్నందున గ్రామస్తులు గోవర్ధన కొండను పూజించమని కృష్ణుడు సూచిస్తాడు. వారు అంగీకరించి కొండను పూజలు చేయడం ప్రారంభిస్తాడు. ఇది ఇంద్రుడికి చాలా కోపం తెప్పించింది మరియు అతను తన వర్షపు మేఘాలను గ్రామాలపై వదులుకున్నాడు. ఇది రోజుల తరబడి పిల్లలు మరియు కుక్కలను కురిపించింది మరియు ప్రతి ఒక్కరూ కృష్ణుని సహాయం కోరారు. తన భక్తుల కష్టాలను చూడలేక భగవంతుడు తన చిటికెన వేలుతో గోవర్ధుని ఎత్తాడు. కొండ కింద ఆశ్రయం పొందాలని గ్రామస్తులు కోరగా మరియు 7 రాత్రులు ఆ స్థితిలో ఉన్నాడు. ఇంద్రుడు తన తప్పును గ్రహించి కృష్ణుణ్ణి క్షమాపణ కోరుతాడు. ఒకసారి కృష్ణుణ్ణి మరియు అతని స్నేహితుల సమీపంలో అడవికి విహారయాత్రకు బయలుదేరుతారు. వారు ఆనందిస్తుండగా ఆ ప్రదేశంలో పూతన సోదరుడైన అఘోసురుడు ప్రత్యక్షమయ్యి కృష్ణుని చంపడానికి కంసుడు పంపాడు. రాక్షసుడు కొండ చిలువ రూపాన్ని ధరించి తనను తాను గృహలాగా పర్వతంలా పెద్దది చేసుకుంటాడు. అప్పుడు అతన్ని వేచి ఉన్నాడు. ఆ గృహ అందాన్ని చూసి మోహింపబడిన ఆవుల కాపరులు అందులో ప్రవేశించారు. కృష్ణుడు అఘాసురుడు అని తెలిసి తన స్నేహితులను హెచ్చరించడానికి ప్రయత్నిస్తాడు. కానీ వారు వినడానికి మాత్రం ఆ స్థితిలో లేరు. కృష్ణుడు తన నోటిలో ప్రవేశించిన తర్వాత రాక్షసుడు తన నోరు మూసేయాలని అనుకుంటాడు. తన స్నేహితులను రక్షించడానికి కృష్ణుడు గృహలోకి ప్రవేశించి తనను తాను విస్తరిస్తాడు. ఇది రాక్షసుడిని ఉక్కిరిబిక్కిరి చేసి అతని మరణానికి దారితీస్తుంది. కంసుడిని కృష్ణుడు చంపాలని ప్రయత్నిస్తాడు కానీ ఫలించలేదు. అందుకే మరో ఉపాయం పన్నుతాడు.
తన సేవకుడు అకురాతో మధురలో జరిగే కుస్తీ పోటీకి కృష్ణుడు మరియు బలరాములను ఆహ్వానిస్తూ సందేశం పంపిస్తాడు. ఈ కార్యక్రమానికి ఇద్దరు హాజరయ్యేందుకు అంగీకరిస్తారు. అక్కడికి చేరుకున్న తర్వాత కంస తన బలమైన మల్లయోధులతో ఇద్దరు సోదరులను ఎదుర్కొన్నాడు. కృష్ణుడు మరియు బలరాముడు సవాలును స్వీకరించి మరియు వారి ప్రత్యర్థులను సులభంగా ఓడిస్తారు. కంసుడు సహనం కోల్పోయి మరియు అబ్బాయిలను చంపమని తన సైనికులను ఆదేశిస్తాడు. ఇది విని కృష్ణుడు ఆ యొక్క స్టాండ్లోకి దూకి కంస కిరీటాన్ని అతని తలపై నుండి పడగొట్టాడు మరియు అతని జుట్టు పట్టుకొని కుస్తీ బరిలోకి లాగాడు. తన బలాన్ని నిరూపించుకోవాలనే కోరికతో అసురుడు కృష్ణుణ్ణి మల్ల యుద్ధానికి సవాల్ చేస్తాడు. కృష్ణుడు ఒక్క దెబ్బతో కంసుడు చనిపోయాడు. భగవంతుడు అతనికి జన్మనిచ్చిన తల్లిదండ్రులైన దేవకి మరియు సహదేవులను విడిపిస్తాడు. అలాగే ఉగ్రసేనుణ్ణి తిరిగి సింహాసనంపై కూర్చోబెడతారు. విన్నారు కదండి. ఈ కృష్ణుని లీలలు విన్నవారందరికీ ఆ శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు మరిన్ని దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.